వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో ఏం జరుగుతోంది? అణు యుద్ధ భయం మనల్ని మళ్ళీ వెన్నాడబోతుందా? రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఆయుధాల మోహరింపు వరకు చేరింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఏ దిశగా నడిపిస్తున్నాయి? ఈ ప్రపంచం మరో పెను ప్రమాదం అంచున నిలబడి ఉంది. ఒకవైపు రష్యా, మరోవైపు అమెరికా అగ్రరాజ్యాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఉక్రెయిన్ సంక్షోభం చల్లారక ముందే అణు ఆయుధాల కవ్వింపులు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాకు అత్యంత చేరువలో ఉన్న సముద్ర జలాల్లో 2 అణు జలంతర్గాములను మోహరించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. ఇది రష్యాను రెచ్చగొట్టడమే. ప్రపంచానికి ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా దురుద్దేశం ఉంటే దానికి సన్నద్ధం అయ్యేందుకు ఇలా చేశా అని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ రష్యా దీన్ని ఒక యుద్ధ సవాలుగా భావించింది. దీనికి ప్రతిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వెంటనే స్పందించారు. కొత్తగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఒరెస్నిక్ హైపర్సోనిక్ క్షిపణులను తమ సైన్యంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. ఈ హైపర్సోనిక్ క్షిపణులు శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను సులభంగా ఛేదించగలవు. అంతేకాదు, ఈ క్షిపణులను ఈ ఏడాది చివరి నాటికి బెలారస్ లో కూడా మోహరిస్తామని పుతిన్ ప్రకటించారు. ఇదొక యుద్ధ సంకేతం. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ ఇప్పటికే రష్యా వద్ద సోవియట్ కాలం నాటి శక్తివంతమైన అణుదాడి సామర్థ్యం ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు పుతిన్ హైపర్సోనిక్ క్షిపణులతో ప్రపంచానికి మరో హెచ్చరిక జారీ చేశారు. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ భద్రతకు ఒక చీకటి అధ్యాయాన్ని రాస్తున్నాయి.